నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. బాడీ బిల్డింగ్ చేసేటప్పుడు పురుషులు అనబాలిక్ స్టీరాయిడ్స్ వాడతారు మసిల్ మాస్ పెంచడానికి. కానీ ఈ అనబాలిక్ స్టీరాయిడ్స్ వాళ్ళ ఫర్టిలిటీ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఎస్పెషల్లీ కణాల ప్రొడక్షన్ అవన్నీ కూడా దెబ్బతినొచ్చు. సో ఇది ఎలాగ జరుగుతుంది అనేది కనుక్కున్నాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్. అనబాలిక్ ఆండ్రోజెనిక్ స్టీరాయిడ్స్, AAS కూడా అంటారు. ఇది టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ సింథటిక్ ఫామ్, అంటే అన్యాచురల్ ఫామ్ అనుకోండి. కొన్నిసార్లు మెడికలీ ప్రిస్క్రైబ్డ్ ఉంటుంది ఇది. కాకపోతే బాడీ బిల్డర్స్, అథ్లీట్స్ లో చాలా సార్లు మిస్యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు మసిల్ మాస్ పెంచుకోవాలని, స్ట్రెంగ్త్, బాడీ బిల్డింగ్ లో స్ట్రెంగ్త్ పెంచుకోవాలని వాళ్ళు చేస్తుంటారు. కానీ ఇక్కడ ఒక ఇబ్బంది ఉంది. డెఫినెట్ గా మసిల్ సైజ్ పెరుగుతుంది, కానీ స్పర్మ్ ప్రొడక్షన్ క్వాలిటీ కూడా చాలా డ్రాస్టిక్ గా, అంటే చాలా ఎక్కువగా పడిపోవచ్చు. ఎలాగా? ఇది ఎలా జరుగుతుంది? అనబాలిక్ స్టెరాయిడ్స్ తీసుకుంటే హార్మోనల్ చైన్ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఎలాగా? స్పర్మ్ ప్రొడక్షన్ హైపోథలామిక్ పిట్యూటరీ గొనాడల్ యాక్సిస్ పనిచేస్తే నడుస్తుంది. ఏంటంటే హైపోథలామస్ ఒక పార్ట్, పిట్యూటరీ ఒక పార్ట్, గొనాడల్ అంటే టెస్టిస్ ఒక భాగం. సో ఈ మూడు ఎలా పనిచేస్తే చూద్దాం. బ్రెయిన్ లో హైపోథలామస్ అనేది చిన్న భాగం ఉంటుంది. ఇది GnRH అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఇది వెళ్ళి పిట్యూటరీ గ్లాండ్ మీద పనిచేస్తుంది. సో పిట్యూటరీ గ్లాండ్ చిన్న భాగం, మళ్ళీ ఇదేమో సిగ్నల్ లాంటిది. ఈ సిగ్నల్ వల్ల పిట్యూటరీ గ్లాండ్ LH, FSH అనే హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. ఈ LH ఏం చేస్తుంది? టెస్టిస్ దగ్గర చేరి టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. FSH ఏమో చాలా ఇంపార్టెంట్ స్పర్మ్ ప్రొడక్షన్ కోసం. సో ఇవన్నీ బాగా పనిచేస్తేనే స్పర్మ్ ప్రొడక్షన్ జరుగుతుందన్నమాట. ఈ అనబాలిక్ స్టీరాయిడ్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీ బాడీలో ఎక్స్టర్నల్ టెస్టోస్టెరాన్ చాలా ఎక్కువైపోతుంది. సో మీ బ్రెయిన్ అనుకుంటుంది ఆల్రెడీ చాలా ఎక్కువైపోయింది, హైపోథలామస్ కి సిగ్నల్ ఇస్తుంది GnRH స్టాప్ చేయని ప్రొడక్షన్. దీనివల్ల పిట్యూటరీ కూడా LH, FSH అనే హార్మోన్ రిలీజ్ చేయడం మానేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? న్యాచురల్ టెస్టోస్టెరాన్ అనేది ప్రొడక్షన్ అవ్వదు టెస్టిస్ లో. సో స్పర్మ్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. అజూస్పర్మియా అనేది అవ్వడం అనబాలిక్ స్టీరాయిడ్ యూసేజ్ లో చాలా ఎక్కువ ఉంటుంది. 2016 లో ఫర్టిలిటీ స్టెరిలిటీ అనే సైంటిఫిక్ మ్యాగజైన్, అది జర్నల్, అందులో చెప్పారు 90% పురుషుల్లో అనబాలిక్ స్టీరాయిడ్స్ వాడడం వల్ల స్పర్మ్ ప్రొడక్షన్ అనేది బొత్తిగా పడిపోతుంది. కొన్నిసార్లు అయితే టెస్టికులర్ అట్రోఫీ అయిపోతుంది, అంటే టెస్టిస్ సైజ్ కూడా ష్రింక్ అయిపోతుంది అనమాట. క్లినికల్ ఎండోక్రైనాలజీ అనే జర్నల్ లో కూడా చూపించారు స్టడీస్ బట్టి 3 months వాడితే కూడా స్పర్మ్ కౌంట్ పడిపోవడం లేదా బొత్తిగా అసలు ప్రొడక్షన్ అవ్వకపోవడం అనేది జరగచ్చు. మీరు ఎక్కువ రోజులు వాడితే, ఎక్కువ డోసేజ్ వాడితే ఇంకా డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఫర్టిలిటీ మళ్ళీ మీకు ఎప్పుడు తిరిగి రాకపోవడం అనేది కూడా జరగచ్చు. ఈ స్టీరాయిడ్స్ చాలా ఎక్కువ రోజులు వాడితే లేదా చాలా తక్కువ వయసు నుంచి వాడుతున్నా ఈ ప్రాబ్లం ఉండొచ్చు. కాకపోతే అసలు రివర్స్ అవ్వచ్చా? మీరు మానేస్తే మళ్ళీ స్పర్మ్ ప్రొడక్షన్ అవ్వచ్చా? కొన్ని సందర్భాల్లో 6 to 12 months లో మళ్ళీ రికవరీ అవ్వచ్చు స్పర్మ్ ప్రొడక్షన్. కానీ కొన్నిసార్లు HCG అని, FSH, క్లోమిఫెన్ సిట్రేట్ అనే మందులు ఇస్తారు స్పర్మ్ ప్రొడక్షన్ కోసం. 2021 లో ఆండ్రాలజీ అనే మ్యాగజైన్ లో చెప్పారు స్పర్మ్ రికవరీ అవుతుంది, బట్ 10 to 20% కేసెస్ లో బొత్తిగా స్పర్మ్ రికవరీ అవ్వకపోవడం, దానివల్ల అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్ అంటే IVF, IUI ద్వారా వీళ్ళు ప్రెగ్నెన్సీ పొందొచ్చు అనే డేటా ఉంది. మీ గురించి ఈ ప్రాబ్లం ఉంటే, మీరు అనబాలిక్ స్టీరాయిడ్స్ వాడారు, ఆ తర్వాత ఈ స్పర్మ్ సమస్యలు వస్తున్నాయి, ట్రీట్మెంట్ ఆప్షన్స్ తెలుసుకోవాలని ఉంటే తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి వచ్చేయండి. థ్యాంక్ యూ.